మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో తమ స్మార్ట్ ఫోన్స్ ని ప్రదర్శించనున్న ప్రముఖ కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం స్మార్ట్ ఫోన్ అభిమానులు ఆతృతగా వేచి చూసే పండుగ ఒకటి ఉంది. అది స్పెయిన్లోని బార్సిలోనాలో ప్రతి ఏటా ఫిబ్రవరిలో నిర్వహించబడే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్. అటు చైనాలోనూ ఇటీవల ఇండియాలోనూ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ను మొదలైన బార్సిలోనాలో జరిగే ఈవెంట్ తీరే వేరు. ఫిబ్రవరి 26న ఈ వేడుక మొదలు కాబోతుంది. దీంట్లో అనేక ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రకటించబోతున్నాయి. ప్రతి ఏటా శాంసంగ్ సంస్థ తన ఎస్ సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్ ని ఈ MWCలోనే ప్రకటిస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా శాంసంగ్ గెలాక్సీ మోడల్స్ గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం ప్రకటించి మార్చి 16న ఈ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో తీసుకురావడానికి శాంసంగ్ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఆధారంగా 6.2 అంగుళాల స్క్రీన్తో శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ విడుదల కాబోతుంది. అలాగే ఇండియాలో అగ్రస్థానానికి చేరుకున్న షియోమీ సంస్థ MMX 2X పేరుతో అదే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కలిగిన మరో శక్తివంతమైన ఫోన్ ని ఈ MWCలో ప్రకటించబోతుంది. ఇక నోకియా విషయానికి వస్తే Nokia 9, Nokia 8 Pro, Nokia 7, Nokia 4 వంటి అనేక ఫోన్లను ఈ సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. చాలా కాలంగా పాత డిజైన్లతో బోరు కొట్టిన సోనీ సంస్థ తన ఫోన్లకు కొత్త డిజైన్ ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ప్రకటిస్తుందని తెలుస్తుంది. అలాగే ఆసూస్ సంస్థ కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ జెన్ ఫోన్ 5 ఇతర మోడళ్లను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రాథమికంగా అందుతున్న రిపోర్టుల ప్రకారం ఈసారి LG సంస్థలు ఎలాంటి ఫ్లాగ్షిప్ ఫోన్ ని విడుదల చేసే అవకాశాలు లేవు. మొత్తానికి బార్సిలోనా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 మరిన్ని శక్తివంతమైన ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.